ఎంతో ఆసక్తితో దేవుని వాక్యాన్ని వినడానికి, దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి వచ్చినటువంటి మన సహోదరులు ఉన్నారు. కాబట్టి వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు నేను తెలియజేస్తున్నాను. సమయంలో మనము కొద్ది సమయము దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాము. కొన్ని విషయాలను మనము దేవుని సన్నిధిలోని తెలుసుకుందాము. దేవుని యొక్క గ్రంథం నుంచి మనం తెలుసుకుందాం. గడిచిన కాలంలో అనేకమైనటువంటి విషయాలు మనం నేర్చుకున్నాము. అయితే ఇవాళ ఒక ప్రత్యేకమైన విషయాన్ని మనము దేవుని సన్నిధిలో మనం నేర్చుకుందాం. అదేంటంటే సంఘంలో స్త్రీ పాత్ర అనేటువంటి విషయాన్ని నేర్చుకుందాము. సంఘంలో స్త్రీ ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా ఆమె ముందుకు సాగాలి అనే విషయాలు నేర్చుకోవడానికి మనం ముందుకి కొనసాగుదాం. అందరూ కూడా కొంత పాఠాలు నోట్ చేసుకోండి. సహోదరులు ఇంకా ఎవరో మ్యూట్లో ఉన్నారు, మ్యూట్లోకి రాలేదు చూడండి. జాషువా గారు అందరూ మ్యూట్ లో ఉన్నారు అంకుల్ గారు. ఓకే అందరూ నిద్రపోతున్నారు ఏంటి? ఎవరు కనబడట్లేదు నాకు. సహోదరులు ఎవరైనా కనిపిస్తే నాకు ఇంకా చెప్పడానికి బాగుంటుంది కదా. జాషువా గారు నాది లైట్ అయిపోయి ఉంది అంతే, అందరు పడుకున్నారు అందుకని మళ్ళీ లైట్ ఆన్ రైట్. అయితే మనం ప్రత్యేకమైనటువంటి విషయాన్ని మనం నేర్చుకుందాం. సంఘంలో స్త్రీ పాత్ర అనే విషయాన్ని మనం నేర్చుకుందాము. అసలు స్త్రీ అంటే ఎవరు అనే విషయాన్ని ముందు మనం తెలుసుకుంటే తర్వాత ఆవిడ పాత్ర ఏంటో మనం పూర్తిగా నేర్చుకోవచ్చు. స్త్రీ అంటే మనకి బయట ఉన్నటువంటి మాట ఏంటంటే స్త్రీ అంటే మహిళ, తర్వాత అతివ, తర్వాత అబల, తర్వాత ఇంతి, తర్వాత ఆడది అనేటువంటి పదాలు మనకు సూచిస్తున్నాయి. బైబిల్ భాషలో అయితే మనకి నారి అనబడింది. ఇది నరునిలో నుంచి తీయబడింది కాబట్టి నారి అనబడును అనే మాటని అక్కడ ఉపయోగించడం మనం చూస్తాం. కాబట్టి ఈ విధంగా స్త్రీని మనము అనేక రకమైన పేర్లతో మనం పిలుచుకుంటున్నాం. అయితే బైబిల్ బోధన ప్రకారం మనం చూస్తే ఆత్మీయ రక్షణలో పురుషులతో పాటు స్త్రీలు కూడా సమానమైన విలువను కలిగి ఉన్నారు. పురుషులతో పాటు స్త్రీలు కూడా సమానమైన విలువను దేవుడు అనుగ్రహించాడు. అయితే సంఘంలో మరియు కుటుంబంలో వారి యొక్క బాధ్యతలు మరియు పాత్రలు వేరువేరుగా ఉంటాయి. సమానమైన హక్కు ఉన్నప్పటికీ సంఘానికి వచ్చేసరికి వాళ్ళకి కుటుంబంలో ఉన్నటువంటి బాధ్యతలు కాకుండా వారి పాత్రలు వేరువేరుగా ఉంటాయని మనం అర్థం చేసుకోవాలి. దేవుని దృష్టిలో ఇద్దరు సమానులే. అయినప్పటికీ నిర్వహణ క్రమంలో కానీ లేకపోతే క్రమశిక్షణ పరమైనటువంటి క్రమంలో కానీ వారికి కొన్ని నియమాలు సూచింపబడినట్టుగా మనము చూడగలుగుతాం. ఇద్దరు సమానమైనప్పటికీ వారికి కొన్ని నియమాలు ఉన్నాయి, కొన్ని నిర్వహణ కార్యక్రమాలు ఉన్నాయి, కొన్ని క్రమశిక్షణ పరమైన కార్యక్రమాలు వారికి ఉన్నట్టుగా మనం చెప్పగలం. అయితే ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే స్త్రీ యొక్క స్వభావము, స్త్రీ యొక్క మరి లక్షణాల గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. వాళ్ళు ఏ విధంగా ఉంటారు, లేకపోతే ఏ విధంగా వాళ్ళు ప్రవర్తిస్తారనే విషయాన్ని కొన్ని తెలుసుకోవడానికి మనం ముందు కొనసాగుదాం. ఎందుకంటే ఈరోజు మనం నేర్చుకునే పాఠం ఏంటండి? స్త్రీ పాత్ర. సంఘంలో స్త్రీ పాత్ర అనే విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం కాబట్టి దానిలో మనం ముందుకు సాగుదాం. వీళ్ళు సాధారణంగా స్త్రీలు చాలా సున్నితమైనటువంటి స్వభావాన్ని, సున్నితమైనటువంటి మనస్సుని వాళ్ళు కలిగి ఉంటారు. వీళ్ళు చిన్న చిన్న విషయాలకు కూడా స్త్రీలు భయపడేటువంటి అవకాశం, అన్నిటికీ కంగారు పడేటువంటి అవకాశం, ప్రతి చిన్న విషయానికి వాళ్ళు భయపడతారని మనం తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. అయితే స్త్రీలు ఎవరికి కూడా అంత త్వరగా అర్థం కారు. చాలామంది జ్ఞానవంతులు, చాలామంది తెలివైన వాళ్ళు, చాలామంది
గొప్పవారు కూడా స్త్రీలని అర్థం చేసుకోలేకపోయారని చెప్పేసి చెప్పినట్టుగా మనకి కొన్ని గ్రంథాల్లో మనం చూడగలం. అయితే ఎందుకు అర్థం చేసుకోమని చెప్పడానికి వాళ్ళు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో, ఏ విధంగా వాళ్ళు మాట్లాడతారో, ఏ విధంగా వారు ముందుకు సాగుతారో ఎవరికి కూడా అంత ఈజీగా అర్థం కాదు. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మనం చూసినట్లయితే స్త్రీలు అన్ని విషయాల్లో చాలా తెలివిగాను, జ్ఞానవంతులుగాను, అలాగే అన్ని రంగాల్లోని ముందుకి కొనసాగేవారుగా మనకి కనిపిస్తున్నారు. ప్రాముఖ్యంగా చూస్తే పురుషులతో పాటు సమానంగా వారి ఉద్యోగాల్లోనూ, పురుషులతో పాటు సమానంగా అన్ని హక్కుల్లోనూ, అన్ని అధికారాల్లోనూ, మరి అన్ని ఉద్యోగాలలో వాళ్ళు ముందుకు కొనసాగుతున్నట్టుగా మనం చూడగలం. కాబట్టి ఈ విషయాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత మనకు కనిపిస్తుంది. అయితే మరి స్త్రీల కోసం కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాము. అయితే ఈ స్త్రీల కోసం బైబిల్ ఏం చెప్తుంది అనే విషయం కూడా మనం తెలుసుకోవాలి. లోక సంబంధంగా వాళ్ళ గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాము. అనేక మంది స్త్రీలు ఈ లోకంలో చాలా గొప్ప ఉద్యోగాల్లోనూ, గొప్ప కార్యక్రమాల్లోనూ, అన్ని అన్ని రంగాల్లోనూ వారు ముందుకు కొనసాగుతున్న విధానాన్ని మనం చూడగలం. అయితే స్త్రీ యొక్క పాత్ర విషయంలో సంఘంలో అయితేనేమి, లేకపోతే కుటుంబంలో అయితేనేమి, బైబిల్ ఏం చెప్తుంది వారి కోసం? ఏ విధంగా వారు ప్రవర్తించాలి? లేకపోతే ఏ విధంగా వాళ్ళు ముందుకు నడుచుకోవాలనే విషయాలు కూడా మనం తెలుసుకోవాలి. సాధారణంగా మనం చూస్తే ఆ, కుటుంబంలో స్త్రీ పాత్ర అనేటువంటి టాపిక్ పెట్టుకోండి. కుటుంబంలో స్త్రీ పాత్ర ఏంటి అనే విషయాన్ని కొన్ని వాక్యాలు మనం నేర్చుకుందాం. మనకి బైబిల్లో మనం చూసినట్లయితే శారా అబ్రహాముని యజమానుడా అని పిలిచింది. ఒకసారి మనం చూద్దాం. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూసినట్లయితే, మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం చూసినట్లయితే, ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరక ఉన్నడలా ఆమెకు పిల్లలందరూ. కాబట్టి శారా చూసినట్లయితే తన యొక్క భర్తని ఎవరు పిలిచిందండి? యజమానుడా అని పిలిచినట్టుగా మనం చూస్తున్నాం. మరి ఇప్పుడు స్త్రీలు మరి పురుషుల్ని మరి ఏ విధంగా పిలుస్తున్నారో, మరి ఏ విధంగా గౌరవిస్తున్నారో స్త్రీలందరూ కూడా ఆలోచించాలి. లేదంటే పురుషులు కూడా ఆలోచించాలి. యజమానుడు అని పిలుస్తున్నారా, లేకపోతే ఏమండి అని పిలుస్తున్నారా, లేదంటే గౌరవంగా మర్యాదగా పిలుస్తున్నారా అని ఆలోచిస్తే రకరకాల పేర్లతో పిలుస్తున్నట్టుగా మనం చూడగలం. కొంతమంది ఓయ్ అంటారు, ఏ అంటారు, ఏ వినబట్టలేదా, లేకపోతే ఏంటి అనే విషయాలను కూడా మనం గమనించగలం. అయితే ఏట్రా బైబిల్లోని సార్ ఏట్రా ఏట్రా అంటున్నారా? ఓకే, ఓకే. కాబట్టి మరి అంతవరకు మరి వెళ్ళిపోయినటువంటి విషయాలు ఉన్నాయి. అయితే ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే పురుషుల్ని స్త్రీలు తప్పనిసరిగా గౌరవంతో మర్యాదతో చూడాలి. చక్కగా గౌరవంగా వాళ్ళు పిలవాలి, మర్యాదతో పిలాలని చెప్పేసి ఈ బైబిల్ చెప్తుంది. అలాగే సారాను అక్కడ ఉదాహరణగా చూపించి తన భర్తను యజమానుడా అని పిలిచినట్టుగా మనం చూడగలం. కాబట్టి మనం ముందు కొనసాగినట్టయితే స్త్రీలు మరి ఏ విధమైనటువంటి పాత్ర కలిగి ఉండాలి కుటుంబంలో అనే విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. దీంట్లో మనం ముందుకు రెబ్కాను మనం చూసినట్లయితే మనకి బైబిల్లో రెబ్కా కనిపిస్తుంది. రెబ్కా ఒకసారి చూద్దాము. రెబ్కా స్త్రీలు ఓపికతో ఉండి కష్టపడి పనిచేయాలి. రెండో పాయింట్ ఏంటంటే స్త్రీలు ఓపికతో ఉండి ఓపిక మనస్సు, ఓర్పు గల మనస్సు కలిగి ఉండాలని మనకి బైబిల్ చెప్తుంది. అందులో భాగంగా మనం చూస్తే బైబిల్లో మనకి ఎవరు కనిపిస్తారండి? రెబకా కనిపిస్తుంది. రెబకాకి చూసినట్లయితే ఆదికాండ 24వ అధ్యాయము 17వ వచనం నుంచి మనం చూసినట్లయితే, ఆదికాండము 24వ అధ్యాయము 17 నుంచి నేను చదువుతున్నాను చూడండి. ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరిగెత్తి, ఎవరు? అబ్రహాము యొక్క సేవకుడు
రెబ్కాను ఎదుర్కొనుటకు పరిగెత్తి ఆ కడవలో నీళ్లు కొంచెం దయచేసి నన్ను తాగనిమ్మని అడిగాడు. ఏమడిగాడండి? రెబ్కా దగ్గరికి వచ్చి, నీ కడవలో కొన్ని నీళ్లు నాకు ఇవ్వమ్మా, నీళ్లు తాగుతానమని అడిగితే అక్కడ అందుకు ఆమె అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదకు దించుకొని అతనికి దాహం ఇచ్చింది. మరియు ఆమె అతనికి దాహం ఇచ్చిన తర్వాత, నీ ఒంటెలు కూడా త్రాగుమట్టుకు వాటికి నీళ్లు చేతి పోయిందని చెప్పి త్వరగా గాడిలో ఉన్న తన కడవను కుమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావికి పరిగెత్తుకొని పోయి అతని ఒంటెలన్నిటికీ నీళ్లు చేది పోసెను. ఇప్పుడు గమనించినట్లయితే నాటకాన్ని మనం చూసినప్పుడు ఆమె ఎంతో ఓర్పు గల స్త్రీ. ఒక ఒంటె 16 బిందులు నీళ్లు తాగుతుందండి. మీరు ఒంటి కోసం మీరు చదివినట్లయితే, ఒంటి కోసం తెలుసుకున్నట్లయితే, ఒక ఒంటె 16 బిందులు నీళ్ళు దగ్గర తాగుతుందట. అంటే అప్పటి కాలంలో మరి ఇక్కడ ఉన్నటువంటి ఒంటెలన్నిటికీ నీళ్లు పోసిందంటే రెబకా ఎన్ని బిందులు నీళ్లు తెచ్చి పోసుంటుందో ఒకసారి ఆలోచన చేయండి సహోదరులారా. అంటే రెబకాలో ఓర్పు గల మనస్సు, కుటుంబంలో స్త్రీలు ఎంత ఓర్పు కలిగి ఉండాలి అనే విషయాన్ని మనకి రెబ్కా మనకు ఒక ఉదాహరణగా మనకి కనిపిస్తుంది. కాబట్టి గమనించినట్లయితే బైబిల్లో రెబ్కా చేసినటువంటి పని మనకి స్త్రీలకు ఒక ఉదాహరణగా మనకి కనిపిస్తుంది. మూడవదిగా మనం చూస్తే కుటుంబంలో స్త్రీ పాత్ర విషయంలో మనకి రూతు కనిపిస్తుంది. ఎవరండి? రూతుని మనం చూసినట్లయితే రూతు గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనం నుంచి మనం చదువుదాం. ఒకసారి చూడండి, రూతు గ్రంథం చూడండి. రూతు గ్రంథంలో 1వ అధ్యాయము 16, 17 వచనాలు మనం చూసినట్లయితే ఇక్కడ రూతు మాట్లాడిన విధానం చూడండి. రూతు తన అత్తగారైనటువంటి నయోముతో మాట్లాడుతుంది. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బతిమాలకొనవద్దు. ఏం చెప్తుందండి ఇక్కడ? రూతు అత్తగారు నయోమి ఏం చెప్తుందంటే, అమ్మ నువ్వు నీ దారి నువ్వు చూసుకో, నీకు భర్త లేడు కాబట్టి నేను నిన్ను పెంచలేను, నువ్వు దారి చూసుకోని చెప్పినప్పుడు ఏమన్నదండి? నీవు వెళ్ళు చోటికి నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడతాను. సరే అండి, ఒక రూతు తన అత్తగారితో మాట్లాడినటువంటి విధానం, కుటుంబంలో స్త్రీ పాత్ర అనేటువంటి విషయంలో మనం ఇక్కడ గమనించినట్లయితే మన బైబిల్లో ఉన్నటువంటి స్త్రీలు ఎంత మంచి మాదిరి కలిగి ఉన్నారో మనం చూడగలం. ఇక్కడ గమనించినట్లయితే రూతు ఏ విధంగా మాట్లాడిందండి? నీవు వెళ్ళు చోటుకే నేను వచ్చేదను, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికే నేను వస్తాను, నువ్వు నివసించిన చోట నేను నివసిస్తాను, నువ్వు ఎక్కడ నివసిస్తాను నేను అక్కడ నివసిస్తాను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఎక్కడైతే చనిపోతావో నేను అక్కడే చనిపోతాను. కాబట్టి ఈ విషయంలో మనం చూసినప్పుడు కుటుంబంలో స్త్రీ ఎటువంటి పాత్ర కలిగి ఉన్నదో మనం గమనించగలం. ఇంకా మనం ముందుకెళ్ళినట్లయితే బైబిల్ ఏం చెప్తుందంటే స్త్రీలు తమ స్వపురుషులకు లోబడి ఉండాలి అనే విషయాన్ని మనకి బైబిల్ చూపిస్తుంది. ఒకసారి అది కూడా మనం చూద్దాం. గమనించినట్లయితే 1 పేతురు పత్రిక 3వ అధ్యాయాన్ని మనం చూద్దాం ఒకసారి. అక్కడ గమనించినట్లయితే స్త్రీలు పురుషులకు ఏ విధంగా లోబడ్డారో అన్న విషయాన్ని అక్కడ మనకు బైబిల్ తెలియజేస్తుంది. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి మనం చదివినట్లయితే ఇక్కడ క్లియర్ గా ఉంది. జాతి గమనించిన సహోదరులారా, మనము కుటుంబంలో స్త్రీ పాత్ర అనే విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. అయితే 3వ అధ్యాయం 1 నుంచి మనం గమనిస్తే, అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. ఏం చెప్పాడండి? మీ స్వపురుషులేంటి అంటే పరపురుషులకు లోబడకండి అని చెప్తున్నాడు అక్కడ. అర్థం ఏంటండి? స్వపురుషులు అంటే మీ సొంత భర్తకు లోబడని చెప్తుంది బైబిల్ వాక్యం. పరపురుషులకి లోబడద్దు. స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయంతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడబడి వలన రాబట్టబడవచ్చును. చూసారండి, ఎప్పుడైతే స్త్రీ
భర్తకి విధేయత చూపిస్తుందో, భర్తకి లోబడి జీవిస్తుందో, వాక్యాన్ని దానివల్ల ఏమవుతుందంటే, ఒకవేళ పురుషుడికి వాక్యం తెలియకపోయినా, ఒకవేళ వాక్యానికి అవిధేయుడైనా, ఒకవేళ దేవుని సన్నిధికి రాకపోయినా, ఆమె ప్రవర్తన బట్టి చూడండి, భయముతో కూడిన మీ యొక్క పవిత్ర ప్రవర్తన చూచి వాక్యం లేకుండానే భర్త మారే అవకాశం ఉందట. కాబట్టి స్త్రీలు సరైనటువంటి ప్రవర్తన కలిగి ఉండి దేవునికి విధేయులై జీవిస్తూ తమ భర్తలకు ఎప్పుడైతే విధేయులై జీవిస్తారో ఆటోమేటిక్గా ఏం జరుగుతుందండి ఇక్కడ, వారి పవిత్ర ప్రవర్తన బట్టి వాక్యం లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును అని ఇక్కడ మనకి తెలియజేస్తుంది. కాబట్టి ఇక్కడ మనం గమనించిన విషయం ఏంటంటే, వారి యొక్క ప్రవర్తన బట్టి కూడా వారి భర్తలు మారే అవకాశం ఉంది. కాబట్టి స్త్రీలు ఈ విషయాన్ని గమనించవలసిందిగా చూడవచ్చు. ఇంకా ముందుకు చూసినట్లయితే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం మనం చూద్దాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో స్త్రీలు మరి ఎలాగూ వాళ్ళు ప్రవర్తించాలి, లేకపోతే ఏ విధంగా వాళ్ళు ముందు కొనసాగాలి కుటుంబంలో అనే విషయాన్ని ఇక్కడ క్లియర్ గా రాశాడు. స్త్రీలు దేవునికి ఎలా అయితే లోబడతారో ఆ విధంగా పురుషులకి స్త్రీలు లోబడాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇలాగ ఎవరికండి? దేవునికి ఎలాగైతే లోబడతారో ఆ విధంగా పురుషులకు లోబడాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఒకసారి మనం చూద్దాము. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 22 నుంచి నేను చదువుతున్నాను చూడండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 22 నుంచి నేను చదువుతున్నాను చూడండి. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడినుడి. ఇక్కడ కూడా చూసారండి, మీ సొంత పురుషులకు అని చెప్పాడు. ప్రభువునకు వలె అంటే అర్థం ఏంటి? దేవునికి ఎలాగైతే మీరు లోబడుతున్నారో, దేవునికి ఎలాగైతే మీరు భయపడుతున్నారో, దేవునికి ఏ విధంగా అయితే మన విధేయత చూపిస్తున్నారో ఆ విధంగా మీ సొంత పురుషుల కంటే మీ భర్తలకు లోబడి ఉండండి. క్రీస్తు సంఘమునకు శిరస్సు అయినలాగున పురుషుడు భార్యకు శిరస్సు అయి ఉన్నాడు. ఏంటండి? ఏమై ఉన్నాడు? క్రీస్తు సంఘానికి శిరస్సు అయినలాగున. సంఘానికి శిరస్సు క్రీస్తు అయితే పురుషుడు భార్యకు శిరస్సు అయి ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలను. ఏ విషయంలోనండి? ఒక్క విషయంలోనా? 2 విషయాల్లోనా? ప్రతి విషయంలోనూ కూడా తమ పురుషులకు వారు లోబడి జీవించాలి. ఇది మనం వారి మీద వేసేటువంటి ఒక బయటది అంటారు, ఏమంటారు, తప్పదు అని వాళ్ళ మీద మనం వేసేటువంటి నింద కాదు. ఇది చెయ్యాలి అని చెప్పేటువంటి విధానం కాదు ఇక్కడ చెప్తున్న విషయం. నేనేం చెప్తున్నానంటే, ఇది బైబిల్ చెప్తుంది. ఇది మనుషులు చెప్పట్లేదు. ఇది ఎవరో ఒకరు వచ్చి ఇలా చెయ్యాలని చెప్పట్లేదు. లేకపోతే ఏ మహర్షిలో చెప్పట్లేదు. బైబిల్ చెప్తుంది. బైబిల్ ఏం చెప్తుందంటే, తప్పనిసరిగా మీరు ఏం చేయాలంటే మీ స్వపురుషులకు లోబడి ఉండాల్సిందే, లోబడి ఉండాలి. దేవునికి ఎలాగైతే లోబడుతున్నారో అలాగే పురుషునికి ప్రతి స్త్రీ తప్పనిసరిగా లోబడి ఉండాలి. ఇక్కడ మనకి క్లియర్ గా మనకి వాక్యాన్ని తెలియజేస్తుంది. కాబట్టి కుటుంబంలోకి వచ్చేసరికి స్త్రీ పాత్ర అనే విషయాలు మనం చూసినప్పుడు ఈ విషయాలన్నీ కూడా మనకు కనిపిస్తాయి. ఇంకొక విషయం కూడా మనం చూసుకొని కుటుంబంలో స్త్రీ చేసేటువంటి పనులు అనే విషయాన్ని కూడా ఒకసారి మనం చూద్దాం. మనం చెప్తున్న వాక్యాన్ని బట్టి ఎంతవరకు మరి స్త్రీలు పురుషులకు లోబడుతున్నారో, ఎంతవరకు మరి స్త్రీలు పురుషులకు విధేయత చూపిస్తున్నారో అన్న విషయాన్ని మీలో మీరే ఒకసారి ఆలోచన చేయండి సహోదరులారా. ఒకసారి సామెతల గ్రంథము 31వ అధ్యాయానికి వచ్చేద్దాం. మనకి స్త్రీ కుటుంబంలో స్త్రీ పాత్ర అనే విషయంలో ఒక వచనాన్ని చదువుకొని మనం ముందు కొనసాగుదాం. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 10వ వచనం నుంచి చదువుతున్నాం చూడండి. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. మనకి గుణవతి అయిన భార్య దొరకడం అంటే అరుదట. అరుదంటే అందరికీ అవకాశం లేదు, ఎవరికో కొంతమందికే ఉంటుందేమో అవకాశం. అరుదని చెప్పాడు. అందుకే అరుదు అంటే అందరికీ కాదు. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అటు దొరికితే అది ముత్యము కంటే అమూల్యమైనది అని చెప్తున్నాడు. అయితే ఆమె పెనిమిటి
ఆమె యందు నమ్మిక ఉంచును. ఏంటంటుందంటే పెనిమిటికి ఏముంటది, అలా అలాంటి భార్య దొరికితే నమ్మిక ఉంటది. అయితే ఆమె అతని లాభప్రాప్తికి వెలితి కలుగదు. ఆమె తాను బ్రతుకు దినములనియు అతనికి మేలు చేయును గాని కీడేమీ చేయదు. ఏం చెప్పాడండి? మంచి భార్య దొరికితే, గుణవతి అయిన భార్య దొరికితే ఏం చేస్తుందట? ఆమె తాను బ్రతుకు దినములన్నీ మేలే చేస్తుంది కానీ కీడేమీ చేయదు తన భర్తకి అని చెప్తున్నా. ఈ మధ్య కాలంలో మనం చూస్తే భర్తల్ని స్త్రీలు ఆ చంపేస్తున్నారు. అంటే ఏం చేస్తున్నారు? కీడు చేస్తున్నారు. కాబట్టి ఆ విషయాన్ని కూడా మనం ఆలోచన చేయాలి. ఆమె గొర్రెబొచ్చును అవిసెనారును వెదకును, తన చేతులారా వాటితో పనిచేయను. వత్తకు పాడలు దూరం నుండి ఆహారం తెచ్చినట్లు ఆమె దూరము నుండి ఆహారం తెచ్చుకును. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచును. ఎప్పుడు లేస్తారు స్త్రీలు? చీకటితో లేస్తున్నారా స్త్రీలు? సహోదరులారా, మన స్త్రీలు చీకటితో లేచి పనులు చేస్తున్నారా? వంటలు చేస్తున్నారా? అది ఉదయం 8 గంటలకు లేస్తున్నారా? కాబట్టి చీకటితో లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచును, తన పనికత్తెలకు భత్తము ఏర్పరచును చెప్పాడు. ఇంకా మనం చూసినట్లయితే ఆ ఏం చెప్పాడంటే, మా 17 ఆమె నడుకట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలంగా పని చేయును అని చెప్పాడు. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, స్త్రీలు వాళ్ళు కుటుంబంలో వాళ్ళు చేయవలసినటువంటి పనులు వాళ్ళకు ఉన్నాయి. ఆ పనులను వాళ్ళు తప్పనిసరిగా చేయవలసినటువంటి బాధ్యత వాళ్ళు కలిగి ఉన్నట్టుగా మనం చూడగలం. అయితే మనం నేర్చుకోవాల్సినటువంటి విషయము, మన టాపిక్ ఏంటంటే సంఘంలో స్త్రీ పాత్ర. సంఘంలో స్త్రీ పాత్ర. ఇంతవరకు మనం స్త్రీ అంటే ఎవరు, స్త్రీ యొక్క ఆ జీవన విధానం, లేకపోతే స్త్రీ యొక్క గుణ లక్షణాలు, స్త్రీ యొక్క స్వభావం ఎలా ఉంటది అనే విషయాలు మనం నేర్చుకున్నాము. అయితే ప్రాముఖ్యంగా కుటుంబంలో స్త్రీ పాత్ర అనే విషయాన్ని మనం ఇప్పటివరకు మనం నేర్చుకున్నాం. కుటుంబంలో స్త్రీ పాత్ర అనే విషయంలో సారా అబ్రహామునికి లోబడిన విధానము, రెబెకా మరి చేసినటువంటి పని, అలాగే రూతు తన యొక్క కుటుంబంలో జీవించిన విధానము, తర్వాత స్త్రీలు పురుషులకి ఏ విధంగా లోబడి ఉండాలి అనే విషయాన్ని నేర్చుకున్నాం. చివరగా కుటుంబంలో స్త్రీ చేసేటువంటి పనులు అనే విషయాన్ని కూడా మనం నేర్చుకున్నాం. అయితే ఇంట్లో ఎక్కువగా మాట్లాడేది ఎవరండి? స్త్రీలే. మనం గమనించవచ్చు ఆ విషయాన్ని. అయితే కాబట్టి ఇక్కడ మనం ఎంతవరకు మనం కుటుంబంలో స్త్రీ పాత్ర మనం నేర్చుకున్నాము. ఈ సమయంలో మనము సంఘంలో స్త్రీ పాత్ర ఏంటి, సంఘంలోని వచ్చేసరికి బైబిల్ ఏం చెప్తుంది అనే విషయాన్ని కూడా మనం తెలుసుకొని మనం ముందుకు కొనసాగుదాం. సాధారణంగా ఈ లోక సంబంధంగా స్త్రీకి చాలా పనులు దేవుడు అనుగ్రహించాడు. స్త్రీలు చేయవలసిన పనులన్నీ కూడా దేవుడు అనేకమైనవి బైబిల్లో తెలియజేశాడు. ఆ విధంగా మనం ముందున్నటువంటి స్త్రీలందరూ కూడా ఆ విధంగా సాగారు, చక్కగా పనులు వాళ్ళు చేసుకున్నారు. అయితే సంఘానికి వచ్చేసరికి ఇక్కడ మనకి సంఘంలో స్త్రీ పాత్ర ఏంటి అనే విషయానికి వచ్చేసరికి కొన్ని నియమ నిబంధనలు దేవుడు పెట్టినట్టుగా మనం చూడగలం. ఇది దేవుడే పెట్టాడు తప్ప మనుషులు దీన్ని పెట్టలేదు. చాలా మంది ఏమంటారంటే ఇది పౌలు గారు పెట్టారండి, లేకపోతే తిమోతి గారు పెట్టారండి, లేకపోతే ఎవరో పెట్టారని చెప్తారు. కానీ ఇది బైబిల్లో ఉన్న విషయాన్ని మనం చూసినప్పుడు బైబిల్ ఏం చెప్పాం అతని బాధ్యత మనం కలిగి ఉన్నాం. ఒకసారి మనం చూద్దాము. మన సంఘంలో స్త్రీ పాత్ర వచ్చినట్లయితే, మొదట ఆదాము పాపంలో పడలేదు కానీ అవ్వైనటువంటి స్త్రీ మొదట ఏమైందండి? పాపంలో పడినట్టుగా మనం చూడగలం బైబిల్లో. అయితే ఇంకో చోట 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం మనం చూసినట్లయితే, అక్కడ స్త్రీలు బలహీనమైన ఘటమని ఎంచి, ఏం చెప్పండి? స్త్రీలు బలహీనమైన ఘటమైన ఎంచి వారితో జ్ఞానము చొప్పున కాపురం చేయమని చెప్పినట్టుగా మనం చూస్తాం. ఒకసారి చూద్దాము. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం ఒకసారి మనం చూద్దాం. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం మనం చూసినట్లయితే, అక్కడ అటువలనే పురుషులారా, జీవమను కృపావరంలో మీ భార్యలు మీతో పాలివారైనారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని
భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలుపుకున్నట్లు జ్ఞానం చొప్పున వారితో కాపురం చేయండి. ఏం చేయాలండి? చాలా తెలివిగా జ్ఞానంతో కాపురం చేసుకోమని పురుషులకి ఇక్కడ చెప్పినట్టుగా చూస్తాం. సాధారణంగా స్త్రీలకు చెప్తారు. కానీ ఇక్కడ పురుషులకు చెప్పినట్టుగా మనకి బైబిల్ ఏం చెప్తుందంటే పురుషులకే చెప్తున్నట్టుగా మనకి కనిపిస్తుంది. కాబట్టి వాళ్ళు ఎలాంటి వారని చెప్తున్నారండి? బలహీనమైన ఘటము అని ఇక్కడ చెప్పినట్టుగా మనం చూడగలం. ఇంకొంచెం మనం ముందు కొనసాగినట్లయితే స్త్రీలు ఇప్పటి కాలంలో అన్ని విషయాలలో కూడా వాళ్ళు ముందుకు సాగుతున్న విధానాన్ని మనం చూస్తున్నాము. అయితే మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం మనం గమనించినప్పుడు ఇక్కడ క్రీస్తునకు శిరస్సు దేవుడనియు, పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు మనం చెప్పినట్టుగా చూస్తాం. ఇక్కడ చూద్దాం ఒకసారి చూడండి. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం మనం చూసినట్లయితే, మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనంలో ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, పురుషునికి శిరస్సు ఎవరండి? క్రీస్తు. స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకునవాలని కోరుచున్నాను. ఎందుకు చెప్తానంటే ఈ విషయాన్ని మనం నేర్చుకునే పాఠంలో ఇది చాలా ముఖ్యమైన అంశము. స్త్రీకి శిరస్సు ఎవరండి? పురుషుడు. అంటే పురుషుడి మాట స్త్రీ తప్పనిసరిగా వినాలి అని అక్కడ విషయాన్ని అక్కడ చూపిస్తుంది. అలాగే క్రీస్తు శిరస్సు ఎవరై? దేవుడే కనిపిస్తున్నారు. అలాగే పురుషునికి శిరస్సు ఎవరండి? క్రీస్తు అని మనకు కనిపిస్తున్నారు. కాబట్టి ఒకరి పట్ల ఒకరు విధేయత చూపించాలి, ఒకరి పట్ల ఒకరు గౌరవించాలనే విధానం ఇక్కడ మనకి కనిపిస్తుంది. కాబట్టి మనం ముందుకు మనం కొనసాగినట్లయితే మొట్టమొదటిగా మొదటి కొరింథీ పత్రిక 14వ అధ్యాయము 34వ వచనాన్ని మనం చూద్దాం. ఎంతవరకు మనం ముందుకు నేర్చుకున్నాము ఆ విషయాలు కూడా మనం నేర్చుకున్నాం. స్త్రీలు సంఘములో స్త్రీ పాత్ర ఏంటి అనే విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. మొదటి కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 34 నుంచి నేను చదువుతున్నాను చూడండి. స్త్రీలు సంఘములలో ఏమంటండి? సంఘములలో మౌనంగా ఉండవలెను. వారు లోబడి ఉండవలసిందే గాని మాట్లాడుటకు వారికి సెలవు లేదు. జాగ్రత్తగా ఈ విషయాలను గమనించండి సహోదరులారా. ఒకవేళ మన సంఘాల్లో ఎవరైనా సరే స్త్రీలు మాట్లాడుతూ ఉంటే మీరు వారికి తెలియజేయండి దేవుని వాక్యాన్ని. స్త్రీలు సంఘములలో మౌనంగా ఉండవలెను, వారు లోబడి ఉండవలసిందే కానీ వారికి సెలవు లేదు. ఇలాగ ధర్మశాస్త్రము చెప్పుచున్నది. వారు ఏమైనాను నేర్చుకొనగోరిన ఎడల ఎంట తమ తమ భర్తలను అడగవలెను. ఒకవేళ సంఘంలో వాళ్ళకి ఏదైనా డౌట్ వచ్చి వాళ్ళకి ఏదైనా ప్రశ్న వచ్చింది అడగాలనుకుంటే వాళ్ళు ఏం చేయాలి? అక్కడ అడగకూడదు. వాళ్ళు ఏం చేయాలంటే ఇంటికి వచ్చిన తర్వాత చూడండి అక్కడ ఏం చెప్పాడు. వారు ఏమైనాను నేర్చుకొనగోరిన ఎడల అంటే తెలుసుకోవాలనుకుంటే ఎంట తమ తమ భర్తలను అడగవలెను. సంఘములో స్త్రీ మాట్లాడుట అవమానము. దేవుని వాక్యం మీ వద్ద నుండి బయలు వెళ్ళినా నీ వద్దకు మాత్రమే వచ్చినా అని ఇక్కడ చెప్తుంది. అయితే ఇక్కడ స్త్రీలను మనం ఏదో తగ్గించి మాట్లాడినట్టు కానీ స్త్రీలు తగ్గిపోవాలని చెప్పడం కానీ మనం ఇక్కడ చేయట్లేదు. కానీ బైబిల్ ఏం చెప్తుంది అనే విషయాన్ని మాత్రమే వారికి మనం తెలియజేస్తున్నాం. ఈ విషయాన్ని సహోదరులందరూ గమనించాలి. ఇంకా మనం ముందుకి మనం సాగినట్లయితే సంఘంలో స్త్రీ మాట్లాడుట అవమానము అని ఇక్కడ వాక్యం మనం తెలియజేస్తున్నట్లుగా మనం చూడగలం. ఏవైనా తెలుసుకోవాలనుకుంటే ఏమైనా నేర్చుకోవాలనుకుంటే తమ యొక్క భర్తలను ఇంటికి వచ్చిన తర్వాత అడిగి వారు తెలుసుకోవాలి తప్ప సంఘంలో ఎక్కడ కూడా స్త్రీ మాట్లాడకూడదు తెలియజేశాడు. రెండో పాయింట్ మనం చూద్దాము. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయంకి వచ్చేద్దాం. ఇక్కడ సంఘంలో స్త్రీ ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని చూసినట్లయితే మొదటి కొరింథీ పత్రిక కొరింథీకి రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 4 నుంచి చదువుతున్నాం చూడండి. సంఘంలో ఏ పురుషుడు తల మీద ముసుగు వేసుకొని ప్రార్థన చేయనో లేక ప్రవచించునో ఆ పురుషుడు తన తలను అవమానపరుచును. పురుషులు ఎట్టి పరిస్థితుల్లో కూడా సంఘంలో తల మీద ముసుగు వేసుకోకూడదు, తలను కప్పుకోకూడదు. ఏ పురుషుడు తల మీద ముసుగు వేసుకొని ప్రార్థన చేయనో లేక ప్రవచించునో ఆ పురుషుడు తన తలను ఏం చేస్తున్నాడు? అవమానపరుస్తున్నాడని చెప్పి. అయితే స్త్రీ ఎలా ఉండాలి? సంఘంలో స్త్రీ ఏ విధంగా మరి ఉండాలంటే ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చేయనో లేక ప్రవచించునో ఆ స్త్రీ తన తలను అవమానపరుచును.
ఏం చెప్పాడంటే తప్పనిసరిగా స్త్రీ సంఘంలో ముసుగు వేసుకోవాలి. ముసుగు వేసుకొనే ఆవిడ ప్రార్థన చేయాలని ఇక్కడ దేవుని వాక్యం అక్కడ తెలియజేస్తుంది. అలా వేసుకోకపోతే ఆ స్త్రీ ఏం చేస్తుంది? తన తలను అవమానపరుస్తుందట. ఏలయనగా అది ఆమెకు క్షౌరము చేయబడినట్టుగానే ఉండును. స్త్రీ ముసుగు వేసుకుని ఎడల ఆమె తల వెంట్రుకలు కత్తిరించుకోవాలి. ఏం చెప్పినండి? ఒకవేళ వేసుకోవట్లేదు అనుకోండి స్త్రీ ముసుగు, ఆవిడ ఏం చేయాలట? తలని కత్తిరించుకోవాలట. తలను తీసేయమని చెప్తున్నాడు ఏకంగా. అంటే తలను తీసేయడం అంటే తల వెంట్రుకలను కత్తిరించుకోమని చెప్తున్నాడు. కత్తిరించుకున్నటేనను క్షౌరం చేయించుకున్నటేనో స్త్రీకి అవమానం అయితే అప్పుడు ఏం చేయాలి? తప్పనిసరిగా ఆవిడ ముసుగు వేసుకోవాలి అని తిరిగి చెప్తున్నాడు. అలాగే పురుషుడైతే దేవుని పోలికయు మహిమనై ఉన్నాడు గనుక తల మీద ముసుగు వేసుకొనకూడదు గాని స్త్రీ పురుషుని మహిమై ఉన్నది. ఏలి అనగా స్త్రీ పురుషుని నుండి కలిగిన గాని పురుషుడు స్త్రీ నుండి కలగలేదు. ఏం చెప్పాడండి? స్త్రీ ఎలా కలిగిందండి? పురుషుని యొక్క ఎముకను తీసి స్త్రీని తయారు చేశారు. కాబట్టి స్త్రీ పురుషుని యొక్క శరీరంలోంచి వచ్చినట్టుగా మనం చూడగలం. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు ఇక్కడ? ఏలయనగా స్త్రీ పురుషుని నుండి కలిగినే గాని పురుషుడు స్త్రీ నుండి కలగలేదు. మరియు స్త్రీ పురుషుని కొరకే గాని పురుషుడు స్త్రీ కొరకు సృజింపబడలేదు. ఇందువలన దేవదూతలను బట్టి అధికార సూచన స్త్రీ తల మీద ఉండవలేను. కాబట్టి తప్పనిసరిగా ఏం చేయాలి? స్త్రీ ఇక్కడ సంఘంలో ఉన్నప్పుడు ముసుగును ధరించాలి అని ఇక్కడ మనకి క్లియర్ గా మనకి వాక్యము తెలియజేస్తుంది. ఇంకా మనం కిందకు వచ్చినట్లయితే ఆ వచనాన్ని కూడా చదువుకుందాం. 14వ వచనం చూస్తే, 15వ వచనం చూస్తే స్త్రీకి తల వెంట్రుకలు పైట చెంగుగా ఇవ్వబడిను. చూడండి ఏం చెప్పాడు? స్త్రీకి ఎలా ఇవ్వబడిందట? 15వ వచనం, 11వ అధ్యాయం 15వ వచనం, స్త్రీకి తల వెంట్రుకలు పైట చెంగుగా ఇవ్వబడిన కనుక ఆమె తల వెంట్రుకలు పెంచుకున్నట ఆమెకు ఘనము అని చెప్పాడు. కాబట్టి సంఘంలోకి వచ్చేసరికి స్త్రీ తప్పనిసరిగా ముసుగు ధరించవలసిన అవసరం, తల వెంట్రుకలు కనిపించకుండా కప్పుకోవాల్సిన ఆవశ్యకత మనకు కనిపిస్తుంది. 3వ పాయింట్ మనం చూసినట్లయితే స్త్రీలు సంఘంలో తగుమాత్రపు వస్త్రాలు ధరించవలను అనేటువంటి పాయింట్కి మనం వద్దాం. సంఘంలో స్త్రీ పాత్ర అనే విషయంలో తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం నుంచి మనం చదివినట్లయితే ఇక్కడ స్త్రీలు సంఘంలో ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ప్రవర్తించాలనే విషయాన్ని ఇక్కడ చేయబడి తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చూసినట్లయితే మరియు స్త్రీలను అనుకవియు స్వస్థ బుద్ధియు గలవారై ఉండి, ఏమై ఉండాలండి? స్త్రీలు అనుకు కలిగి ఉండాలి. అలాగే స్వస్థ బుద్ధి గలవారై ఉండి తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారంతోనైనను ముత్యములతోనైనను మిగులు వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక. ఇక్కడ ఏం చెప్పాడండి? తగుమాత్రపు వస్త్రాలు. తర్వాత ఏం చెప్పాడు? జడలతో అన్నాడు. జడలేటి? సాధారణంగా స్త్రీ జడ వేసుకోవాలి, ఓకే, నో ప్రాబ్లం. కానీ జడలు చేసుకోకూడదు. కొంతమంది ఏం చేస్తారండి? ఒక జడని 10 జడలు చేస్తారు. ఆ విధంగా ఉండకూడదు. జడలతోనైనా అన్నాడు. బంగారంతోనైనాను ముత్యంతో బంగారం వేసుకోవద్దని చెప్పలేదు. మనకి ఇశ్రాయేల్ కాలంలో కూడా బంగారం వేసుకోవద్దని ఎక్కడ చెప్పలేదు దేవుడు. కానీ మనం ఎంతవరకు వేసుకోవాలో అంతవరకే దాన్ని ధరించవలసిన ఆవశ్యకత మనకి కనిపిస్తుంది. కాబట్టి ముత్యంతోనైనా మిగులు వెలగల వస్త్రాలతో అందించుకొనక దైవ భక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకొనవలెను. ఏంటంటే ఎక్కువ బంగారం కాదు, విలువైనటువంటి గొప్ప వస్త్రాలు కాదు, లేకపోతే ఇంకేదో కాదు, కానీ ఎలాగ అలంకరించుకోమని చెప్తున్నాడు దేవుడు ఇక్కడ? దైవభక్తి గల వారమని చెప్పుకుని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకోవాలి. సత్క్రియలు, మంచి పనుల చేత వారు ఏం చేయాలి? వాళ్ళని అలంకరించుకోవాలి అని ఇక్కడ క్లియర్ గా మనకి రాయబడి. ఇంకా చూస్తే స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకోవాలి. దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి? వాళ్ళు స్త్రీలు మౌనంగా ఉండమని చెప్తున్నాడు. నేను చెప్తున్న మాటలు కాదు, దేవుడు చెప్తున్న మాటలు, బైబిల్ చెప్తున్న మాటలు. స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలను. స్త్రీ మౌనంగా ఉండవలసిందే గాని ఉపదేశించుటకైనను. ఏం చెప్పాడండి? సంఘంలో స్త్రీ మౌనంగా ఉండవలసిందే గాని ఉపదేశించడానికి గాని పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవు ఇయ్యను అని చెప్పాడు. కాబట్టి సంఘంలో స్త్రీ ఎలా ఉండాలని చెప్తున్నాడు? మౌనంగా ఉండవలసిందే గాని
ఉపదేశించడానికి కానీ, అంటే వాక్యం చెప్పడానికి కానీ, లేకపోతే పురుషులు ఉన్నప్పుడు వాక్యాన్ని బోధించడానికి కానీ వారికి అవకాశం లేదు. పురుషులు ఎవ్వరూ లేనప్పుడు స్త్రీలకి వాక్యాన్ని బోధించవచ్చు. ఎప్పుడండి? పురుషులు ఎవరు లేనప్పుడు స్త్రీలకు వాక్యాన్ని బోధించవచ్చు. కానీ ఒక్క పురుషుడున్నా సరే స్త్రీలు వాక్యాన్ని బోధించడానికి అవకాశము లేదు. కాబట్టి మౌనంగా ఉండాల్సిందే కానీ, ఉపదేశించడానికి కానీ, వాక్యాన్ని బోధించడానికి కానీ, లేకపోతే పురుషుల మీద అధికారం చేయడానికి కానీ, ఇప్పుడు ఏంటండి, పురుషుల మీద అధికారం చేయడానికి చాలా మంది అంటారు, ఆ స్త్రీలు పురుషుల మీద అధికారం చేయడానికి అంటే సంఘంలోని వద్దని చెప్పారండి, కాబట్టి ఇంటికాడ అధికారం చేస్తామండి అంటున్నారు. ఏమంటారంటే, సంఘంలో వద్దని చెప్పారు కానీ ఇంటికాడ చేయొద్దని చెప్పలేదు కదండి. అంటే ఇంటికాడ కూడా చేయకూడదు. అక్కడ ఏంటంటే స్త్రీ ఏంటండి, స్త్రీ ఎక్కడ కూడా పురుషుని మీద అధికారం అనేది చేయడానికి లేదని దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. ఇంకా మనం ముందుకు వెళ్దాం, సమయం అవుతుంది కాబట్టి ముందుకు కొనసాగుదాం. 3వ 4వ పాయింట్ మనం చూసినట్లయితే, మొదటి తిమోతి పత్రికలోనే 2వ అధ్యాయము మనం చూసినట్లయితే 14వ వచనం, 14 నుంచి చదువుదాం, 13 నుంచి చదువుదాం. మొదట ఆదామును అవ్వయును నిర్మింపబడి కారా? మొదట ఎవరు నిర్మించబడ్డారండి? మొదట ఆదాము నిర్మించబడింది, తర్వాత అవ్వ నిర్మించబడింది. మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడెను. అందుకే బైబిల్లో ఏం చెప్తుందంటే, స్త్రీలు బలహీనమైన ఘట్టాలు అని అక్కడ మనకి తెలియజేస్తున్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే మొదట అవ్వ మోసపరచబడింది, తర్వాత ఆదాము కూడా మోసపరచలేక అక్కడ అవ్వ చేసినట్టుగా మనం చూడగలం. అంటే సాతాన్ దగ్గర నుంచి ఆ యొక్క పండుని మొదట అవ్వ తీసుకొని, తర్వాత తన భర్త అయినటువంటి అవ్వకి ఆదాము పెట్టినట్టుగా మనం చూడగలం. కాబట్టి ఏమన్నా ఇక్కడ, మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడిను. అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధుల నిలుపడిగా ఉండేలా శిశు ప్రస్తుతురామే రక్షింపండు. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే స్త్రీలు బలహీనులని దేవుడు ముందుగానే గమనించి, దేవుడు సంఘం విషయానికి వచ్చినప్పుడు కొన్ని విషయాల్లో వాళ్ళకి కొన్ని విధానాలు, కొన్ని నియమాలు, కొన్ని నిబంధనలు పెట్టినట్టుగా మనం చూడగలము. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుడు వారిని తక్కువగా చేస్తాడనే భావం లేదు, లేకపోతే వారిని పురుషుని కన్నా కింద పెట్టిన భావం లేదు. కానీ దేవుడు సమానంగానే ఉంచాడు. కానీ స్త్రీ ఎక్కడ మాట్లాడాలో అక్కడే మాట్లాడాలి, ఎక్కడ మౌనంగా ఉండాలో అక్కడ మౌనంగా ఉండాలి, ఎక్కడ ఎవరికి విధేయత చూపించాలో వారికి విధేయత చూపించాలి అనే విషయాలను బైబిల్ స్పష్టంగా మనకు తెలియజేసినట్టుగా మనం చూడగలం. కాబట్టి సహోదరులారా, ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే, దేవుని వాక్యంలో మనకి సంఘంలో స్త్రీ యొక్క పాత్ర ఏంటన్న విషయాలను మనం ఇంతవరకు మనం నేర్చుకున్నాం. కాబట్టి ఈ విషయాలను బట్టి ఒకవేళ ఎవరైనా సరే అటువంటి క్రమంలో నడుచుకున్నట్లయితే, మనము పురుషులమైన మనము మన భార్యలు ఏ విధంగా నడుచుకోవాలి, ఏ విధంగా భర్తల పట్ల ప్రవర్తించాలి, ఏ విధంగా బిడ్డల పట్ల జీవించాలి, ఏ విధంగా సంఘం పట్ల ప్రవర్తించాలి, ఏ విధంగా వాళ్ళు నడుచుకోవాలో భర్తలమైన మనము, పురుషులమైన మనం వారికి తెలియచేయాలి. అవసరమైతే బైబిల్లోని వాక్యాలు ఎందుకు చెప్పానంటే, ఈ వాక్యాలు వారికి చూపించి, ఈ విధంగా మీరు జీవించాలమ్మా, ఇది బైబిల్ చెప్తుందమ్మా వారికి మనం తెలియజేస్తున్న బాధ్యత మనం కలిగి ఉన్నాం. లేదంటే వారికి మనం తెలియజేయకపోతే, వారిని చెప్పాను కదా మీకు, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించి వాళ్ళు మనల్ని కూడా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి సహోదరులారా, ఈ విషయాలను మన సహోదరులకు తెలియచేసి చక్కగా వారు సంతోషంతో జీవిస్తూ మనం కూడా వారితో పాటు సంతోషంగా జీవించడానికి మనం ముందుకి కొనసాగుదాం. చక్కని విషయాలు మరి బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. ఈ విషయాలన్నింటినీ మనం తెలుసుకోవడం వల్ల మన కుటుంబం, మన జీవితాలు, మన యొక్క ప్రార్థనా జీవితం కూడా చక్కగా ముందుకి కొనసాగుతుంది. కాబట్టి ఇంతవరకు శ్రద్ధగా ఉన్నటువంటి సహోదరులందరికీ యేసుక్రీస్తు నామమున